రుణమాఫీపై గందరగోళ పరిస్థితి నెలకొంది. 2 లక్షలకు పైగా చాలా మంది రైతుల్లో రుణమాఫీ కాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు రుణమాఫీ కాని రైతుల దగ్గరకే సర్కారు వచ్చి యాప్ ద్వారా వివరాలు సేకరిస్తోందని చెప్పిన అధికారులు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు ఫారాలను రిలీజ్ చేశారు. రుణమాఫీ కాని వారి కోసం ప్రత్యేక దరఖాస్తులు నింపి వ్యవసాయ అధికారులకు ఇవ్వాలని సూచిస్తోంది. అంతేకాదు తప్పుడు సమాచారం ఇస్తే తాట తీస్తామంటూ ప్రత్యేక ఫారం పేర్కొంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఇక కొత్తగా ఒక ఫామ్ ని పేర్కొంటూ రిలీజ్ చేసింది కదా గవర్నమెంట్, దీనిపై అప్డేట్స్ ఏంటి? వైశాలి, రుణమాఫీ పైన గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. 2 లక్షల పైగా చాలా మంది రైతులు రుణమాఫీ కాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. మొన్నటి వరకు రుణమాఫీ కాని రైతుల దగ్గరికి సర్కారు వచ్చి యాప్ ద్వారా వివరాలు సేకరిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు ఫారాలను రిలీజ్ చేసింది. రుణమాఫీ కాని వారి కోసం ప్రత్యేక దరఖాస్తులు నింపి వ్యవసాయ అధికారులకు ఇవ్వాలని సూచిస్తుంది. అంతేకాదు తప్పుడు సమాచారం ఇస్తే ఆట తీస్తామంటూ ప్రత్యేక ఫామ్ కూడా పేర్కొనింది. అయితే ప్రస్తుతము రుణమాఫీ పైన కూడా కాస్త గందరగోళ పరిస్థితి నెలకొని ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా పదే ఆరోపణలు చేస్తున్నాయి. ఇటు బీజేపీతో పాటు అటు బీఆర్ఎస్ కూడా, మాజీ మంత్రి హరీష్ రావు కూడా పలుమార్లు కూడా ఆరోపించాడు. రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అమలు కాలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పలుమార్లు కూడా ఆరోపించారు, రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎక్కడా జరగలేదు, కేవలం పత్రికా ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు అని చెప్పి కేటీఆర్ కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇంకా బీజేపీ ఎంపీ నేత మహేశ్వర్ రెడ్డి అయితే దాదాపు ఒక సిరీస్ గా కూడా ఒక 4-5 సార్లు ప్రెస్ మీట్ పెట్టి కూడా రైతు రుణమాఫీ పైన ఆయన పలుమార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 41,000 కోట్ల పైగా కూడా రైతు రుణమాఫీకి అవసరం ఉంటాయి. కానీ ప్రభుత్వము కేటాయించింది కేవలం మొదటి విడతగా 18,000 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఓవరాల్ గా బడ్జెట్ లో కూడా 26,000 కోట్లు మాత్రమే కేటాయించింది. వాస్తవికంగా 31,000 కోట్లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి 31,000 కోట్లు అవసరం అవుతాయని చెప్పడము, తర్వాత అనంతరం బడ్జెట్ లో కేవలం 26,000 కోట్లే బడ్జెట్ లో పేర్కొనడము, ఇదంతా కావాలని కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుంది. ఎక్కడ కూడా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదంటూ కూడా పదే అపోజిషన్ పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అనంతరం కూడా రాష్ట్రంలో ఎవరికైతే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కాలేదో వారందరికీ కూడా వ్యవసాయ శాఖ కొత్తగా కూడా కొన్ని అప్లికేషన్స్ కూడా పెట్టుకునేటందుకు 4 రోజుల గడువు కూడా ఇచ్చింది. ఆ 4 రోజు గడువుకు సంబంధించిన కూడా డీటెయిల్స్ ఏంటంటే, ఎవరైతే పాస్బుక్ కానీ ఆధార్ జతతో లేని వాళ్ళు ఇమీడియట్ గా కూడా తమ రైతు పాస్బుక్ తో పాటు ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలి. కొంతమందికి ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు లో నేమ్ డిఫరెంట్ గా ఉండడం, పాస్బుక్ లో నేమ్ డిఫరెంట్ గా ఉండడం, ఒకే ఫ్యామిలీలో 4 వ్యక్తులు 50 వేలు రుణాలు చేసుకోవడము. సో వారందరూ కూడా అంటే ఒక ఫ్యామిలీలో దాదాపు 5 నుంచి 10 ఎకరాలు ఉంటే ఇండివిజువల్ గా ఒక్కొక్కళ్ళు 50,000 రూపాయలు తీసుకోవడము, ఇలా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తో దీంతో వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఒక కీలక ప్రకటన చేశారు. 4 రోజుల గడువు ఇస్తున్నాము, ఎవరైతే రుణమాఫీ కానీ రైతులందరూ కూడా ప్రత్యేకంగా మండల అధికారుల దగ్గరికి వెళ్లి తమ ఏవైతే క్వైరీస్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఐడెంటిటీ కార్డ్, ఎనీ ఐడెంటిటీ కార్డ్, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్బుక్ లో ఏదైతే పేరు సరిగా ఉందో దానికి సరితూగే ఐడి కార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసింది. అది ఖచ్చితంగా కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. దీనికి 4 రోజుల సమయం కూడా ఇస్తున్నామని చెప్పారు. కానీ ప్రస్తుతము కొత్త ఫారం కూడా తీసుకురావడంలో కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రైతు రుణమాఫీ ఇంకా పూర్తి స్థాయిలో
కాలేదు అనేది కూడా ఇప్పుడు ఇది మరోసారి స్పష్టమవుతోంది అనేది కూడా మరోసారి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే రైతుల్లో ప్రస్తుతము ఎక్కడ చూసినా కూడా కొంతమంది రైతులేమో 2,40,000, 2,60,000 ఇలా రుణాలు తీసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చెబుతుందంటే 2 లక్షల పైగా ఏదైతే రుణాలు తీసుకున్నారో వారందరూ కూడా ఉదాహరణకి XYZ 2,60,000 లోన్ తీసుకుంటే ఆ 60,000 రూపాయలు ఇమీడియట్ గా బ్యాంక్ కి పే చేస్తే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం పే చేసి 60,000 పే చేస్తే విత్ ఇన్ మూమెంట్ అంటే 1 వీక్ లో అంటే పాస్బుక్, ఆధార్ కార్డ్ అన్ని డీటెయిల్స్ ప్రాపర్ గా ఉంటే ఈ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మరోవైపేమో ఇప్పుడు కొత్తగా ఈ కొత్త ఫామ్ తీసుకురావడము, అయితే రైతు రుణమాఫీకి సర్కార్ యాప్ కూడా తీసుకొచ్చింది. ఆ యాప్ ద్వారా నెల రోజుల పాటు ఇంటింటా కూడా వెళ్లి అధికారులు ఎవరైతే రుణమాఫీ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర వివరాలు సేకరిస్తామని కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కొత్తగా వ్యవసాయ శాఖ అధికారులు కొత్త ఫామ్ ని కూడా రిలీజ్ చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.